స్టోన్ చూడండి బ్రో, చాలా అద్భుతంగా స్టోన్ చూడండి. షేప్ చూడండి. ఓకేనా బ్రో? ఇది ఏమనేది నాకే తెలియదు. దీంట్లో లోపల అంత స్టోన్ వెరైటీగా కనపడుతుంది. చూడండి, మీరు చూసి నాకు చెప్పగలరని ఎంతో ఆశతో ఉన్నాను. ఇది పనికి వచ్చే స్టోనా, పనికి రాని స్టోనా అనేది నాకు తెలియదు బ్రో. చూడండి ఎంత క్లారిటీగా ఉంది లోపల, ఏందని తెలియదు. ఏందో బ్రో ఇలాంటివి నాకు అర్థం కాదు. ఇది ఏమైనా కటింగ్ పీసేనా లేదంటే లోపల ఏమైనా ఉంటుందా? చూడి బరే ఏం లైటింగ్లే ఏం చూడండి ఎంత క్లారిటీగా ఉంది లోపల. చూడు వెళ్తారా, చూసేకి ఇంతే ఉంది రాయి. చూడండి బ్రో, చూసి నాకు చెప్పండి. ఇలాంటివి చాలా చాలా నా దగ్గర ఉన్నాయి. ఏమో మన అది లక్కి ఏమన్నా అట్లా ఇది ఉందంటే, మన లక్ బాగా ఉండి ఏమన్నా మనకి స్టోన్ అయ్యి ఓకే అయిందంటే మన సబ్స్క్రైబర్లందరికీ చూడండి బ్రో, ఇది కూడా అంతే. లోపల చూడండి ఎంత బాగుంది. రేటికి కనపడుతూ ఉంటాయి రాయిలు. ఇవన్నీ కటింగ్కి ఇస్తే అద్భుతంగా ఉంటాయి బ్రో. అదే మనకు తెలియదు, కటింగ్కి ఇస్తే అనేది తెలుసు కానీ అది మనకి ఏమనేది తెలియదు బ్రో. ఇదేమో చూడండి, మీకు ఇడిచిపెడతాను. అది స్టోన్ అయినా ఏమనేది అర్థం కాదు. చూడండి, చూడు అద్భుతంగా. చూడు ఇది చూడు, వెరైటీగా. దానికే బ్రో రొంత ఏమైనా చూసి అదేమైనా మంచిదే అయితే చెప్పండి బ్రో. ఇది స్టోను డైమండా కాదనేది మనకేమో దాని గురించి అంత ఐడియా లేదు బ్రో. కామెంట్ పెట్టండి, కామెంట్ పెట్టి ఇది స్టోనే, ఇది డైమండ్ అని పెట్టండి. చూస్తాం. మనకి డైమండ్ అంటే మన సబ్స్క్రైబర్లందరికీ పార్టీ పెట్టుకుందామండి. మనము ఎంజాయ్ చేద్దాం అంతే. మన కష్టానికి ఎంజాయ్ చేసుకున్నా చాలు. తీసుకొని వచ్చి అందరూ అన్నం భోంచేసుకొని ఒకతో మీట్ అయ్యి ఒక దేవస్థానం దగ్గర అంతా వచ్చేసి మనము వంట వార్పుడు అంతా మనం సప్లై చేసుకొని తిని ఎంజాయ్ చేద్దామండి బ్రో. అవి అయితే లేదంటే లేదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ.